ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. చీ చీ చీ, ఇంటర్వ్యూకా? నువ్వు ఇంట్లో ఉంటే నీ ఫేసు చూస్తూ నేను, నా ఫేసు చూస్తూ నువ్వు కూర్చోవచ్చు. అయినా నేనుండగా నీకెందుకు ఉద్యోగం? నా కాళ్ళ మీద నిలబడదామని. నీ కాళ్ళ మీద నిలబడలేదని ఎవరైనా అన్నారా? అలా అన్న వాళ్ళు ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నువ్వున్నావు చాలదు. నిన్ను చూడలేకపోతున్నాను, నీ మాటలు వినలేకపోతున్నాను, నువ్వున్న చోట ఫ్రీగా తిరగలేకపోతున్నాను. అందుకే ఓ జాబ్ తీసుకుని వేరే ఇల్లు తీసుకుని ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమైందే నీకు? వాడేమన్నా నేను పీకు తింటున్నాడా? పీక్కు తినడానికి రాబందులే కావాలా? గుడ్ల గోబలే రావాలా? అమ్మా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మారదు. లలిత, నువ్వు ఇలా నిర్ణయాలు తీసుకుంటూ రెచ్చిపోకు. నువ్వు ఒక్క మాట మాట్లాడటానికి వీల్లేదు. నీ మెళ్ళో 3 ముళ్ళు వేయటానికి ఈ రాత్రే ముహూర్తం నిర్ణయించాను. ఓకే మాయా, ఏమంటావు? నీ ఇష్టం. రౌడీ గారు, రౌడీ గారు, ఏమిటో పిలుపు? నాకు పేరుంది. తెలుసు, కానీ 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 నీ రౌడీజంతో పనుండి వచ్చాను కాబట్టి రౌడీ గారు అని పిలిచాను. తప్ప? అంటే ఇంతకాలానికి ఈ రాణి గారికి ఈ రౌడీ గారితో పని వచ్చిందనమాట. ఓయ్, ఎప్పటికైనా తెలిసిందా రౌడీలు లేకపోతే రాజులు రాణీలు లేరని? ఇంతకీ ఏంటి నువ్వు వచ్చిన పని? నువ్వు అర్జెంటుగా ఒక పెళ్లి చెడగొట్టాలి. ఏంటి పెళ్ళ చెడగొట్టాలా? నేనా? ఓయ్, ఇలాంటి చెత్త పనులకి వేరే వాడిని చూసుకో. అది కాదు రౌడీ గారు, నేను చెడగొట్టమంటున్నది ఎవరి పెళ్ళో కాదు, నా పెళ్ళే. నీ పెళ్ళ? నీకేమైనా పిచ్చెక్కిందా? అయినా నీకిదేం పోయే కాలం? సూపర్ ఫిగర్, మై గాడ్, గుర్రంలాగా ఎదిగావు. చేసుకోవచ్చుగా? నిజమే, కానీ ఆ గాడిదని ఎలా చేసుకోను? ఎవడా గాడిద? వాడే, మా మావయ్య. నీకు తెలుసుగా. ఎవడు? ఆ గొట్టంగాడా? నేను చావనైనా చేస్తాను కానీ వాడిని మాత్రం చేసుకోను. అయితే చచ్చిపో. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇదిగో, నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. ఇవి తీసుకుని ఏదో రకంగా నా పెళ్లి చెడగొట్టవా? ప్లీజ్ ప్లీజ్. తప్పకుండా చెడగొడతావు కదూ? చెడగొడతావు కదూ? చెడగొడతావు కదూ? చెడగొడతాను. ఎవరైనా వింటే నీ శీలం చెడగొడతాను అనుకుంటారు. వెళ్ళు. పంతులు మూతి మీద కొట్టారంటే మూసి ఎదురు పడతాం. ఆ మంత్రాలు ఆపు. వెంటనే నా చేత తాళి కట్టించు, అత్యంతలు వేయించు. నాకు లలితకు శోభనం జరిపించు. పెళ్లి కూతురు తీసుకురవని చెప్పు. ఎమర్జెన్సీ పెళ్లిని ముందే చెప్పరే. పెళ్లి వార్తం తీసుకురండి. లలిత, నువ్వెందుకు వచ్చావు? చెప్పు తెగుద్ది. నీ అమ్మకి చెప్పే వచ్చావా? ఓయ్, పెళ్లి కూతురిని నీ ముందు పెట్టి నీకు పెళ్లి చేద్దామని. చేసుకుంటావా? ఆ తర్వాత నేను హాస్పిటల్ కూడా తీసుకెళ్దామని. నేనెందుకు? నా బాడీ బానే ఉంది. అదే, దాన్ని కాస్త పచ్చడి చేద్దామని. అబ్బో, అర్థమైంది. అలా చూస్తారేమిట్రా? ఏమండి? అయ్యో, అలా చూస్తూ ఊరుకుంటారేమిటండి? వాడిని ఆపండి.
దట్స్ ఆల్ రైట్. నేను స్నేహానికి ఇచ్చే విలువ డబ్బుకివ్వను. ఇవి నీకు నువ్విచ్చిన డబ్బులో ఇవి తాకట్టు పెట్టిన రసీదు కూడా ఉంది. తీసుకో. నేను కేవలం డబ్బు కోసం దిగజారిపోయే రౌడీని మాత్రం కాదు, గుర్తుంచుకో. ఏంటి సీక్రెట్ గారు ఎలా వచ్చారు? ఈ సీక్రెట్ గాడు వెనకాల సీక్రెట్ ఏమిటో చెప్పడానికి వచ్చాను. అయితే చెప్పండి. చెప్పవలసిన చోటు ఇది కాదు, చెప్పే వ్యక్తిని నేను కాదు. మరెవరు? అదే సీక్రెట్. ఇప్పుడు నాకు కూడా వస్తే ఆ సీక్రెట్ ఏమిటో తెలుసుకుంటారు. సీక్రెట్ గా నాతో పదండి. రండి, చెప్పవలసిన చోటు ఇదే. చెప్పండి. అదే సీక్రెట్. చెప్పబోయే వ్యక్తి వస్తారు, కూర్చోండి. పేరు లక్ష్మి. నా పేరు తెలుసు. నీ పేరే కాదు, నీ గురించి అన్ని వివరాలు నాకు తెలుసు. పోన్లేండి, చెప్పే శ్రమ తగ్గించారు. ఇంతకీ నాతో పనేంటి? నేనొక వ్యక్తి మీద పగ తీర్చుకోవడానికి నాకు సహాయం కావాలి. చూడండి, నేను ఎవరి దగ్గరైనా సరే డబ్బు తీసుకుని వాళ్ళని అడిగిన పని చేస్తూ ఉంటాను. ఇంతవరకు నేను మీకు ఏ పని చేయకుండానే మీరు నాకు పేరు ఇచ్చి సహాయం చేశారు. అందుకు థ్యాంక్స్. మీకు పని చేయవలసిన బాధ్యత నాకుంది. కానీ డబ్బిస్తే పనిచేసే రౌడీలు ఈ సిటీలో చాలా మంది ఉంటారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ పనికి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు తెలుసుకోవచ్చా? నువ్వు తల్లిని ప్రేమిస్తున్నావు కాబట్టి, కొన్ని రోజుల్లో మరణం తప్పదని తెలిసినా ఆ తల్లి వైద్యం కోసం మాత్రమే రౌడీజం చేస్తున్నావు కాబట్టి, చెల్లెల్లాంటి పిల్ల మానాన్ని ఎవరో దోచుకోబోతుంటే నువ్వు ప్రాణాలకు తెగించి కాపాడావు కాబట్టి. ఒక్క మాటలో చెప్పనా, నీకు మనసుంది కాబట్టి, దానికి మమత విలువ తెలుసు కాబట్టి. నా మీద ఉన్న నమ్మకానికి థ్యాంక్స్. పని ఏమిటో చెప్పండి. అసలు విషయం చెప్పే ముందు నువ్వు చూడవలసింది చాలా ఉంది. గుడ్ మార్నింగ్. చూడు, ఇతని పేరే జగదీష్ చంద్ర ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఊరి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అహంకారానికి అతిశయానికి మారు పేరు. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? మన సిరామిక్ ప్రొడక్ట్స్ సంస్థ ఏజెన్సీకి వాళ్ళ నిర్ణయం తీసుకుందెవరు? నేనేనండి. రబిష్. నిర్ణయాలు తీసుకోవడానికి మీరెవరు? ఈ కంపెనీ ఎండి నేను. నిర్ణయాలు తీసుకునే హక్కు నాకు తప్ప మరెవరికి లేదు. అండర్స్టాండ్? ప్రసాద్ గారు, మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఎంతైనా ఈ కంపెనీకి నేను చైర్మన్ అండి. You bloody bastard, cancel this contract! అదే అతని అహంకారం, పొగరు. ఆ అహంకారం కుక్క చావు చేస్తుంటే చూసి నేను ఆనందించాలి. ఆ పొగరు తునాతునకవుతుంటే చూసి నేను చప్పట్లు కొట్టాలి. అప్పుడే దెబ్బతిన్న నా హృదయపు గాయానికి మందు దొరికేది. ముక్కలైపోయిన నా హృదయపు గతానికి విశ్రాంతి కలిగేది. దానికి నేనేం చేయాలి? నేను చెప్పింది చెయ్యి, చెప్పినట్లు చెయ్యి. చెప్పండి. వీలు చూసుకుని అతని షుగర్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టాలి. అతని బాట్లింగ్ కంపెనీకి నిప్పు పెట్టాలి. అతని ఆస్తి అంతస్తు సర్వనాశనం కావాలి. ఈ పనిని చూసి అతను గుండె పగిలి చావబోతూ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తే నేను సగర్వంగా అతనికి క్షమాభిక్ష పెట్టాలి. ఎందుకు మేడం ఆయనంటే మీకు అంత బాగా? చెప్పను. నా పగ నాతోనే అంతం అయిపోవాలి. నా బాధ నాతోనే సమాధి అయిపోవాలి. ఏం చెయ్యాలో చెప్తానన్నాను గాని ఎందుకు చెయ్యాలో చెప్తానని హామీ ఇవ్వలేదుగా. చెప్పినట్టు చెయ్యి. సారీ మేడం, మీ పగర అర్థం చేసుకోలేకపోయినా
నీ పగవరకు నీ బాధను అర్థం చేసుకున్నాను. నీ శత్రుత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినా నీ శత్రుత్వం వెనక రవిలో నీ హృదయాన్ని అర్థం చేసుకున్నాను. ఇవన్నిటిని మించిన నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నాను. కానీ నాకు కొన్ని సరిహద్దులున్నాయి. అవి నేను దాటలేను. ప్రతీకారం తీర్చుకోవడం అంటే 10 మందికి అపకారం చేయడం కాదు. నీ బాధకు ఎవరైతే కారణమో వాడు మాత్రమే నాశనం అవ్వాలి. నీ వేదనకి ఎవరైతే అంకురార్పణ చేశాడో వాడు మాత్రం నశించాలి. పగ తీర్చుకోవడం అంటే వాడితో పాటు మరో 10 మంది నాశనం అవడం కాదు మేడం. అంటే నీ ఉద్దేశం? వాడి షుగర్ ఫ్యాక్టరీలో బాంబులు పెట్టడం వల్ల కొన్ని వందల ప్రాణాలు పోతాయి, కొన్ని వేల మంది బ్రతుకుతూరులు కోల్పోతారు. ఏ తల్లి దుఃఖం నాకు అంటకూడదు, ఏ చెల్లి వేదన నాకు శాపం కాకూడదు, ఏ కొడుకు నాశనం నేను కోరుకోను. నీకు కావాల్సిందల్లా వాడి జీవితం నాశనం కావడం అంతేగా? అది నా పద్ధతిలో నా స్టైల్లో నేను చేస్తాను. మీకు ఇష్టమైతే సరే, లేకపోతే మీరు నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. వస్తాను. శభాష్, నువ్వు ఆవేశపరుడివో ఆలోచనాపరుడివో చూడాలని ఒక చిన్న పరీక్ష పెట్టాను. నువ్వు ఆలోచనాపరుడివే. నాకు కావాల్సింది అదే. గోహెడ్, చేయాల్సిందేదో దాన్ని నీ పద్ధతిలో నీ స్టైల్లోనే చేసి చూపించు.